మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తి ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ ఒకడు. నుదుటి మధ్య మణితో పుట్టాడు. దాన్ని ఉపయోగించి అదృశ్యం అవ్వగలడు. గాయాలు పాలు కాకుండా ఉండగలడు. ఇలా ఎన్నో శక్తులుంటాయి ఆ మణికి. ఒకరోజు అశ్వత్థామ ధర్మాన్ని తప్పుతాడు. యుద్ధ నియమం ప్రకారం చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు. అలాంటిది కురుక్షేత్రంలో నిద్రిస్తున్న పాండవుల్ని చంపడానికి వెళ్లి చీకట్లో పాండవులనుకొని వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. పాండవుల తర్వాత తరం పూర్తిగా అంతం కావాలని అర్జునుడి కోడలు గర్భవతి అయిన ఉత్తర పైన బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆ శిశువుని కాపాడుతాడు. అశ్వత్థామకి శక్తులనిచ్చే ఆ మణిని నుదుట నుండి పీకేస్తాడు. అధర్మ మార్గంలో వెళ్ళినందుకు అశ్వత్థామని కృష్ణుడు శపిస్తాడు. ఇప్పటి నుండి 3000 సంవత్సరాల వరకు భూమి మీదే తిరుగుతుండాలని, తనకి తగిలిన గాయాలు ఎప్పటికీ మానిపోవని, వాటి నుండి కారే చీము నెత్తురు వాసనకు తన పక్కన ఎవ్వరూ నిలబడరని, ఆ నొప్పి తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం పరితపిస్తావు అని శపిస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.